నీ సొమ్ము కాదు నా సొమ్ము కాదు అట్లాంటప్పుడు ఎందుకు నువ్వు కూడా వస్తావు? నీ సొమ్ము కాదు మా సొమ్ము కాదు, నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఎందుకు మాట్లాడతావు? మా చేతిలో ఉంది కాబట్టి మీరెవరు మాట్లాడతారు? సరే మాట్లాడేమో ఇప్పుడు మనమే కొట్లాడు మాట కొమ్మినా ఉండవు నువ్వు కొమ్మినా ఉండవు నువ్వే అందరినీ కొట్టేస్తారు మీ అబ్బా, నువ్వు ఇద్దరు అందరినీ కొట్టేస్తారు. కొట్టేదానికి వచ్చింది ఆడే తెలుసుకుంటాము ఆడే తెలుసుకుంటాము. అది దేవుని మాన్యము, అది వాళ్ళకు సంబంధము, మీకు సంబంధం లేదు. ఈ తేదీ నుంచి మేము దాంట్లో ప్రవేశించమని మాకు 100 రూపాయల స్టాంప్ పైన రాసేవాళ్ళ. దానికి ఏమన్నా మేము ప్రవేశిస్తే కన్నా దానికి బాధ్యులు మేమేను అట్లా రాసేవాళ్ళ. 4,500 ఆయన గుత్తకిచ్చినారు. 4,500 5,000 దుడ్లో 4,500 అడుగు ఆయన ఇమ్మను. మాకే చెప్పినాడు కదా ఆయన నేరుగా, మేమే అడిగినాం కదా. మా దేవుని 5,000 మీది 6,000 5,000 అని చెప్పినాడు. ఇప్పుడు గుట్టాన్ని పిలిచి అడుగు ఎంతన్నా కానీ ఇప్పుడు ఆయనకి ఎంతన్నా పెట్టుకోండి, పెట్టుకోండి కడితే ఉండిలే. ఓట్ల దగ్గర ఇచ్చింటే ఓట్ల అయింది కాదు, అదే దేవుళ్ళ మైమార్ది. అది 60-70 ఏళ్ళ నుంచే ఓట్లయినా నీ దగ్గర ఇస్తాడు. అదే పద్ధతిగా మాట్లాడియా సమస్య దానికి మీకు సంబంధం లేదు, దానికి మీకు సంబంధం లేదు. ఏ తేదీ నుంచి ఎప్పుడు కూడా